కాసేపట్లో సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని అమరావతిపై సమీక్ష జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో రైతు సమస్యలపై నేతలు గళం విప్పారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అమరావతి రాజధాని రైతుల సమస్యలపై చర్చించాలని నిర్ణయానికి వచ్చింది. ఇవాళ సిఆర్డీఏ అధికారులతో మాట్లాడిన తర్వాత రైతులతో సమావేశం కావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని భావిస్తున్నారు. అమరావతి రైతుల సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, శ్రీనివాస్, ప్రస్తుతం మనం అమరావతిలోని రాయపూడి ఈ గ్రామంలో ఏర్పాటైనటువంటి సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడే 7వ ఫ్లోర్లో ఈరోజు రాజధాని రైతు సమస్యల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో వేసినటువంటి కమిటీ భేటీ అయింది. కేంద్ర మంత్రి పెమ్మసాని నేతృత్వంలో రాష్ట్ర మంత్రి నారాయణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్, ఇతర సిఆర్డీఏ అధికారులందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ భేటీ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవ్వాలని నిర్ణయించినప్పటికీ మంత్రులు, కేంద్ర మంత్రి పెమ్మసాని కావచ్చు, రాష్ట్ర మంత్రి నారాయణ కావచ్చు, ఎమ్మెల్యే శ్రవణ్ కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు 9 గంటలకల్లా. అయితే సిఆర్డీఏ కమిషనర్ మాత్రం కన్నబాబు కొంత ఆలస్యంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఆయన ఆలస్యంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో అంతకంటే ముందు 9 గంటలకు రైతులు కొంతమంది వచ్చి కేంద్ర మంత్రి పెమ్మసానికి తమ సమస్యలపై కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్స్కు ఆయన ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి కమిషనర్ గారిని పిలవాలంటే కమిషనర్ గారు అక్కడ అందుబాటులో లేని పరిస్థితి ఉంది. దీంతో పెమ్మసాని, కేంద్ర మంత్రి పెమ్మసాని ఆయన ఎక్కడున్నారు అని ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తోంది. కొంత 10 నిమిషాల తరువాత ఆయన సిఆర్డీఏ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఇప్పుడు సమావేశం అయితే సిఆర్డీఏ ఆఫీసులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ గ్రామాలకు సంబంధించి గ్రామ కంటాలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని రైతులు ఎక్కువగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూముల్లో ఫ్లాట్లు అలాట్ చేయడం జరిగింది. ఈ అంశంపైన కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం రాయపూడి. ఈ ప్రాంతంలో గతంలో జరీబు కింద, అంటే వెట్లాండ్ కింద వాళ్లకు కౌలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వారికి మెట్ట ప్రాంతం కింద, డ్రై ల్యాండ్ కింద కౌలు ఇస్తామని చెప్పి కౌలు తగ్గించి ఇస్తున్నారు అనే కొంతమంది 450 మంది వరకు కూడా రైతులు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్స్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఈ సమీక్షలో చర్చించడం, ల్యాండ్స్ ఏవైతే వాళ్ళకి అలాట్ చేసిన ఫ్లాట్లకు సంబంధించి సరిహద్దు రాళ్ల విషయం పైన కూడా చర్చించడం, ఇంకా రైతు సమస్యలు ఏవి ఉన్నాయో అన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అటు పార్లమెంట్లో కూడా అమరావతికి సంబంధించి గెజిట్, అమరావతి రాజధానిని గెజిట్ ఇవ్వడం, అదేవిధంగా అమరావతికి సంబంధించి 3 రాజధానుల కేసులు గతంలో ఏవైతే ప్రభుత్వంలో ఉన్నాయో వాటిపైన కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీనివాస్. రైట్ సత్య, థ్యాంక్ యూ.